When Jesus died, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు you were in Christ, you died with him. నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీవు కూడా మరణించావు. He raised you up when Christ was raised up. క్రీస్తుని ఆయన లేపినప్పుడు నువ్వు కూడా అందులో ఉన్నావు కాబట్టి నీవు కూడా లేచావు. Ephesians 2 and verse 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. And when Jesus ascended to heaven, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు spiritually what happened to you? ఆత్మీయంగా నీకేం జరిగిందంటే, Physically you are still on the భౌతికంగా నువ్వు ఈ భూమి మీద ఉన్నావు, but spiritually, ఆత్మీయంగా verse 6, he seated you in Christ in heaven. 6వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తుతో పాటు నిన్ను కూడా కూర్చోబెట్టాడు పరలోకములో. This is why we can live a heavenly life on earth. అందుకే మనం ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని జీవించగలం. That even though my feet are on this earth, నా కాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉన్నా ఈ భూమి మీద, in my heart God has lifted me up to heaven. కానీ నా హృదయాన్ని దేవుడు పరలోకానికి లేవనెత్తాడు. And when the Holy Spirit fills my heart, పరిశుద్ధాత్ముడు నా హృదయంలో నింపిన తర్వాత he brings the atmosphere of heaven into my heart. పరలోకపు పరిసరాలను, వాతావరణాన్ని నా హృదయంలోనికి తీసుకొని వస్తాడు. I cannot produce that. నేను దాన్ని తయారు చేయలేను. I can't try and act like a heavenly person. నేనేదో పరలోకపు జీవిలాగా నేను It's impossible. నటించలేను, అసాధ్యం. Only God can do that. దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. Christianity is not acting like Jesus Christ. క్రైస్తవత్వం అంటే ఏంటంటే యేసు వలె నటించటం కాదు. It's not acting like a heavenly person. ఏదో పరలోకపు జీవిలాగా నటించటం కాదు. Some people try to act like a heavenly person, but it does not last long. కొంతమంది పరలోకపు జీవిలాగా నటించడానికి ప్రయత్నిస్తారు, ఎన్నో రోజులు సాగదది. Because some provocation comes and they become like, ఏదైనా ఒక ప్రేరేపణ రాగానే వాళ్ళు మామూలు భూలోక సంబంధంలాగా ఉంటారు. మళ్ళీ it's like nowadays they can train dogs to do many clever things. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, కుక్కలకు రకరకాల పనులు చేపించేటట్లు నేర్పిస్తున్నారు. Sit down, the dog sits down. కూర్చో అంటే కుక్క కూర్చుంటుంది. Go and pick up that stick. వెళ్ళి ఆ కర్ర తీసుకొని రమ్మంటే తీసుకొస్తుంది. Bring it here. ఇక్కడికి తీసుకొని రా అంటే తీసుకొస్తుంది. Amazing how they train dogs nowadays. కుక్కల్ని ఏ విధంగా తర్ఫీదిస్తున్నారు, ఎంత అద్భుతం అది. So supposing somebody trains a dog to meow like a cat. ఉదాహరణకి కుక్కకి మేయావ్ మేయావ్ అనమని వాళ్ళు తర్ఫీదు ఇచ్చినట్లయితే, and the dog says meow meow meow. సరే కుక్క మేయావ్ మేయావ్ అంటుంది. Anybody comes to the house, it says meow meow meow. ఇంటికి ఎవరు వచ్చినా కూడా మేయావ్ మేయావ్ అంటుంది. But one day one dog on the street gets angry and begins to fight. కానీ ఒక రోజు ఇంకో కుక్క వచ్చి ఆ కుక్క మీద అరిసినట్లయితే, then this dog suddenly forgets all the meow meow and says అప్పుడు ఈ కుక్క మియావ్ మియావులు అన్ని పోయి బౌ బౌలు వస్తాయి. because it was not really a cat. ఎందుకంటే అది ఒక పిల్లి కాదు కాబట్టి, only acting like a cat. పిల్లిలాగా నటిస్తుంది అంతే. That is a perfect picture of many Christians. కాబట్టి అనేక మంది క్రైస్తవులు ఏ విధంగా జీవిస్తున్నారు అని చెప్పడానికి అది ఎంతో మంచి సాదృశ్యం. They hear in the church we must behave like Jesus Christ. వాళ్ళు సంఘంలో ఏ విధంగా ఉంటారు, మనం క్రీస్తు వలే ఉండాలి, క్రీస్తు వలే ప్రవర్తించాలని. And for some time they behave nicely and all that. ఏదో కొంతకాలం బాగానే ఆ విధంగా నటిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. Someday somebody really provokes them. కానీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ప్రేరేపిస్తారు. And they forget all about behaving like Christ. వాళ్ళు ఈ ప్రవర్తించడాలన్నీ మర్చిపోయి వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. Because it is not nature. ఎందుకంటే అది మన స్వభావం కాదు. The Bible says God wants us to partake of his nature. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు తన స్వభావంలో మనం పాలివారం కావాలని చూస్తున్నాడు. So in the beginning it's right, we try to behave like Christ. ప్రారంభంలో మనం క్రీస్తులాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాము, అది మంచిదే. But when we see it doesn't work, కానీ ఇంకా అది పనిచేయట్లేదని మనకు తెలిసినప్పుడు, it doesn't last long, అది ఎన్నో రోజులు ఉండదు. then we say, Lord, I cannot do it. అప్పుడు చెప్తాం మనం, ప్రభువా నేను చేయలేను. Like Abraham said, I cannot produce Isaac. అబ్రహాము చెప్పినట్లుగా ఇస్సాకును నేను పుట్టించలేను. Whatever I produce it will be Ishmael, useless. నేను ఏది చేసినా అది ఇష్మాయిల్ వలె పనికిరాని దానిలాగా ఉంటుంది. God says, let me do it. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. So when you come to the end of your life, కాబట్టి end of your trying to live this life, కాబట్టి నీ సొంత శక్తి చివరి వరకు నువ్వు వచ్చినప్పుడు, we can also learn a lesson from the disciples who went fishing. కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా ఒక పాఠం నేర్చుకోవచ్చు. శిష్యులు చేపలు పట్టడానికి వెళ్తారు. We read in John 21, they tried and tried and tried and tried, they couldn't get fish. యోహాను 21లో మనం చదువుతాం, వాళ్ళు ప్రయత్నించారు, ఏమీ దొరకలేదు. Then one day Jesus came. ఒకరోజు యేసు ప్రభు వచ్చారు. So you can't do it. నీవు చేయలేవు, మీరు చేయలేరు. Listen to me. కాబట్టి నా మాట వినండి. Put your net that side. మీ వల అటువైపు వేయండి. Suddenly it was full of fish. ఎన్నో చేపలు దొరికాయి. What is the lesson? ఏంటి అక్కడ పాఠం?
You cannot live this heavenly life even if you try for 1,000 years. మీరు 1000 సంవత్సరాలు ప్రయత్నించినా ఈ పరలోకపు జీవితాన్ని జీవించలేరు. You humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకొని Say, Lord Jesus, I want you to do it in me. ఓ ప్రభువా, నాలో మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. God will do it in you. దేవుడు నీలో తప్పక చేస్తాడు. He will make you sit in the heavenly places in Christ. పరలోకంలో క్రీస్తుతో పాటు నేను కూర్చొని